బుడమేరు వరద విజయవాడను భయపెట్టింది. ఎన్నడూ లేని విధంగా బుడమేరు వాగు విలయం సృష్టించింది. 20 ఏళ్ల తర్వాత మరోసారి విజయవాడ నగరం ముంపునకు గురైంది. అసలు బుడమేరు విజయవాడను ముంచడానికి గల కారణాలేంటి? విజయవాడ నగరానికి పక్కగా ప్రవహించే కృష్ణానది కంటే నగరం మధ్యలో ప్రవహించే బుడమేరుతోనే విజయవాడ వాసులకు పెద్ద ముప్పు పొంచి ఉందని ఎందరో నిపుణులు హెచ్చరించారు. చివరకు ఇప్పుడు అదే నిజమని మరోసారి రుజువైంది. 2005లో చివరిసారి బుడమేరు వాగు విజయవాడను నిండా ముంచింది. అప్పట్లో వచ్చిన వరదలకు బెజవాడ నగరం బెంబేలెత్తిపోయింది. దీంతో విజయవాడ కార్పొరేషన్ ఎన్నికలు సైతం వాయిదా పడ్డాయి. దీనికి ప్రధాన కారణంగా తెలంగాణలో ఖమ్మం జిల్లాతో పాటు మైలవరం నియోజకవర్గంలో కొన్ని మండలాల్లో భారీ వర్షాలు కురవడంతో వరద ప్రవాహం పోటెత్తి విజయవాడ మునిగింది. ఖమ్మం జిల్లాలో పుట్టే బుడమేరు ఏటా సాధారణ సీజన్లో గరిష్టంగా 11,000 క్యూసెక్కుల ప్రవాహంతో ప్రవహిస్తుంది. 2005లో అది 70,000 క్యూసెక్కులకు చేరింది. బుడమేరు ప్రవాహాన్ని నియంత్రించడానికి వెలగలేరు వద్ద ఓ రెగ్యులేటర్ ని కూడా 70వ దశకంలో నిర్మించారు. వెలగలేరు మీదుగా ఇబ్రహీంపట్నం, గొల్లపూడి, విజయవాడ రూరల్ మీదుగా నగరంలోకి ఇది ప్రవేశిస్తుంది. 2005లో వచ్చిన వరదలపై ఆనాటి సీఎం రాజశేఖర రెడ్డిని రైతు సంఘాల ప్రతినిధులు కలిసి బుడమేరు ముంపునకు శాశ్వత పరిష్కారం చూపాలని డిమాండ్ చేశారు. చివరకు బుడమేరు ప్రవాహాన్ని కట్టడి చేయాలంటే మళ్లించడం ఒక్కటే మార్గమని నిర్ణయించారు. బుడమేరు మలుపుల్ని సరిచేసి కొల్లేరుకు చేరేలా చూస్తామని, వరదల్లో నీటి ప్రవాహం వెనక్కి రాకుండా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. పోలవరం కుడికాలువ నిర్మాణంలో భాగంగా 2007-8 నాటికి బుడమేరు దిగువ ప్రవాహాన్ని కుడికాలువలోకి మళ్లించారు. కొత్తగా మరో కాల్వను తవ్వకుండా విజయవాడ థర్మల్ పవర్ స్టేషన్ నుంచి వచ్చే జలాల్ని కృష్ణానదిలో కలిపే కాల్వలోకి మళ్లించారు. గరిష్టంగా 37,500 క్యూసెక్కుల ప్రవాహం ఉండేలా డిజైన్ చేశారు. దీంతో కృష్ణానదిలో ఎగువ నుంచి వరద కొనసాగే సమయంలో బుడమేరు నుంచి వచ్చే వరద ప్రవాహం నదిలోకి చేరదు. అదే సమయంలో పోలవరం కుడికాల్వ నుంచి నీటి విడుదల కొనసాగితే వరద ప్రవాహం దిగువన విజయవాడ వైపే వెళ్లాల్సి ఉంటుంది. ఇప్పుడు అదే జరిగింది. వెలగలేరు నుంచి బుడమేరు కాలువ పొంగడంతో ఒక్కసారిగా విజయవాడ నగరాన్ని ముంచెత్తింది. బుడమేరు వాటర్ అంతా తెలంగాణ నుంచి అడవుల్లోంచి మైలవరం నియోజకవర్గం నుంచి వచ్చే నీరంతా నేచురల్ కోర్స్ గతంలో వెలగలేరు దగ్గర నుంచి విజయవాడ మీదకి వెళ్ళేది. కొన్ని దశాబ్దాల క్రితం ఇది విజయవాడ నగరానికి ఇబ్బంది అవుతుందని చెప్పి బీడీసీ బుడమేరు డైవర్షన్ ఛానల్ ద్వారా మనం కృష్ణానదిలో కలుపుతా ఉన్నాం త్రూ ఇబ్రహీంపట్నం మీదుగా. కానీ నిన్న ఒక్కసారి 30,000 ఎందుకంటే 27 సెంటీమీటర్ల వర్షం పడింది మైలవరం ఎగువన. దాంతో ఒకేసారి క్లౌడ్ బరస్ట్ వల్ల విపరీతమైన నీరు వచ్చి ఆ నీరు కిందకి అది డిజైన్ కెపాసిటీ 37,000 క్యూసెక్స్ బీడీసీ, కానీ ఇప్పుడు 15,000 కట్టి తీసుకునే పరిస్థితిలో లేదు. బుడమేరు ఉధృతికి అయోధ్య నగర్, ఇందిరానాయక్ కాలనీలు జలమయమయ్యాయి. ముంపులో సింగ్ నగర్, వాంబే కాలనీ, వైఎస్ఆర్ కాలనీలు ఉన్నాయి. ఆయా కాలనీల్లోని ఇళ్లలో దాదాపు 4 అడుగుల మేర నీరు చేరింది. ఈ వరదలతో కాలనీ వాసులు భయాందోళనకు గురవుతున్నారు. నిన్నటి వరకు ప్రశాంతంగా ఉన్న ఆ కాలనీలు ఒక్కసారిగా చెరువుల్లా మారిపోయాయి. దీంతో ఇంట్లో ఉన్న వారిని బయటికి రానివ్వకుండా నీరు చుట్టుముట్టింది. గతంలో ఇలాంటి వరద ఉధృతి ఎన్నడూ చూడలేదని, కట్టుబట్టలతో ఉండిపోయామని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 20 ఏళ్ల తర్వాత బుడమేరు ప్రవాహం దాటికి లక్షలాది మంది ప్రజలు బాధితులుగా మారిపోయామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మా స్టార్టింగ్ అండి అంతవరకు చిన్నప్పుడు వచ్చింది. మాకు 10 సంవత్సరాల తర్వాత వర్షాలు వచ్చినాయి. 18 సంవత్సరాలు అప్పుడు. ఇప్పుడు మళ్ళీ ఇదోసారి మాకు రావటం 9:30 కానీ స్టార్టింగ్ అండి ఒకేసారి వచ్చేసింది. ఇంకా మేము డ్యూటీలకి వెళ్తాం కదా, ఇంకా ఇంచుసార్లు ఇప్పుడు కూడా రమ్మంటున్నారు మమ్మల్ని డ్యూటీలకి. ఇబ్బంది పడుతుంది. రాండి మేము చెయ్యాలా ఇవన్నీ ఎత్తుకెళ్దాం అంటారు. ఇక్కడ మమ్మల్ని ఎత్తుకెళ్ళే వాళ్ళు లేరు కానీ వాళ్ళని పిలవటంటే మేము మాకు పోలీలు చెప్పాలి. మరోవైపు వరద నీటిని దారి మళ్లించేందుకు అధికారులు తీవ్రంగా శ్రమిస్తున్నారు. బుడమేరు ఆక్రమణల్ని తొలగించడంతో పాటు బుడమేరు ముంపు నుంచి శాశ్వత పరిష్కారం చూపించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది.